అందుకే పెద్దలు ఒక మాట అంటారు, ప్రభువైన వాడు కూడా కోపం తెచ్చిపెట్టుకోవాలి కానీ కోపం రాకూడదన్నారు. ఇంకో మాట చెప్పారండి, పిల్లల్ని వాళ్ళు ఏవైనా తప్పు చేస్తే కోపం వచ్చి శిక్షించకూడదు, కోపం తెచ్చుకుని శిక్షించాలన్నారు. చాలా గొప్ప విషయం ఇది. ఇక్కడ కోపం వచ్చిందంటే నీకు అసహనం వచ్చి నీ హింస అంతా వాళ్ళ మీద చూపిస్తున్నావు. కోపం తెచ్చుకున్నావంటే వాళ్ళని తీర్చిదిద్దడం కోసం నువ్వు చూపించవు. ఇంత తేడా ఉన్నదండి. కానీ ఈశ్వరుడు కోపం తెచ్చుకుంటాట ఎందుకు? నీ పాపక్షయం కోసం. తెచ్చుకున్న కోపం కనుక ఆయన ప్రార్థిస్తే వెంటనే ప్రసన్నుడైపోతాడు అన్నాడు ఇక్కడ. కానీ ఆయన్ని ఎవ్వడూ కూడాను నిగ్రహించవలసిన అవసరం లేదు, ఆయనే నిగ్రహించుకోవాలి. అందుకే ఆయన్ని నిగ్రహించవయ్యా, చాలా కోపంగా ఉన్నాడని మరొక దేవతను ప్రార్థించకూడదు, ఆయన్ని ప్రార్థిస్తేనే ప్రసన్నుడైపోతాడు. అందుకే నమస్తే రుద్రమన్యవే, నీ కోపానికి నమస్కారం అయ్యా, నీ ధనుసుకు నమస్కారం, బాణానికి నమస్కారం, పట్టుకొని నిజేతికి నమస్కారం అన్న వెంటనే అఘోర అపాపక శని శంతమయా తనువా నిన్న చెప్పుకున్నాం కదా. అలాగా కనుక ఇది ఎందువల్ల అంటే స్వయంగా తనకు నిగ్రహానుగ్రహ లక్షణం కలిగిన వాడు. కొంతమంది ఉగ్రావతారం ధరించితే శాంతి మంత్రాలు అన్నీ చేయాలి, చల్లబరచడానికి చంద్ర నీళ్ళు పోయాలి. కానీ తనంత తాను నిగ్రహించుకోగలిగిన వాడి ఉగ్రత్వం కూడా అభినయ రూపంలో చూపిస్తాడు కానీ స్వభావం కాదు.